జగిత్యాల జిల్లా క్రీడలతో మానసిక ఉల్లాసం ఏకాగ్రత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్ శిక్షణ కార్యక్రమాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద మినీ స్టేడియంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఘనంగా ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే యువత ఈ ఉచిత శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, యువ క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. टेनिस बॉल వివేకానంద స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ కోచింగ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన జలపతి గంగాధర్ గారికి, తిప్పనపేట మాజీ సర్పంచ్ గంగాధర్ గారికి, అంతర్గామ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులు, పెద్దలు సుధాకర్ రావు గారు, వెంకగౌడ్ గారు, నారాయణ రెడ్డి అన్న, గంగాధర్, అనిల్, ఇంకా చాలామంది ఇక్కడ శ్రీరామ్, శశి, సుధాకర్ రావు గారు, ఇంకా చాలామంది ఇక్కడి క్రీడా అభిమానులు, ప్రోత్సహించే పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభాకర్ రావు గారు, అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇక్కడ యువతను ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గారు అన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. క్రికెట్ అంటే ఇప్పుడు ప్రపంచంలో ఏమో కానీ మన భారతదేశంలో అత్యంత ఇష్టమైన ఆట. సో క్రికెట్ అనగానే ఒకరు బాలేసుడు, ఒకరు బాల్ కొట్టుడు అనేది కాకుండా మనందరం కూడా నిరంతరం చూస్తూ ఉంటాం. టోటల్గా అందరం ఫీల్డింగ్ చేయడం, క్యాచ్లు పట్టడం, అంటే ఇవన్నీ చేయాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ గుడ్ స్ట్రెంగ్త్. ఫిజికల్ ఫిట్నెస్ అనేది అవసరం అండ్ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ రెండు ఉన్నప్పుడే మంచి గుడ్ హ్యాబిట్స్ ప్లస్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడే మంచి క్రికెటర్గా మనం సక్సెస్ అవుతాం. అట్లనే బాస్కెట్బాల్ కూడా నడుస్తూ ఉంది. చాలా సంతోషం. ఇదే గ్రౌండ్లో ఆడుకుంటూ పెరిగినామని నేను. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులతోటి నాకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. కొందరితోటి వాళ్ళతో మాట్లాడినా అతి త్వరలోనే క్రికెట్ స్టేడియం చూడడానికి కొద్దిగా దూరమైనా కానీ చూడడానికి మరొక టీంను పంపిస్తా అని చెప్పి ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తాను. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ ట్రైనింగ్ క్యాంప్ ప్రోత్సహించడానికి పిల్లలకు ఫ్రూట్స్ కావచ్చు, ఎగ్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నందుకు సంతోషం. ప్రతి ఆట కూడా ఇంపార్టెంటే. ఏ ఆట ఆడినా కానీ అక్కడ మనకి ఏకాగ్రత ఉంటుంది, కాన్సన్ట్రేషన్. ఉన్నంతసేపు ఒక బాల్ మీద కాన్సన్ట్రేషన్, అంటే జస్ట్ లైక్ ఒక మెడిటేషన్. ప్రాణాయామంలో ఎట్లయితే మనం కాన్సన్ట్రేషన్ ఉంటుందో అదే కాన్సన్ట్రేషన్. అంటే మనం ఆట ఆడినప్పుడు గెలుస్తామా ఓడతామా అనేది రెండో విషయం. క్యాచ్ పడతామా పట్టదా, వస్తుంది కావచ్చు పడుతుంది కావచ్చు అని చెప్పి ప్రతి బాల్ కోసం మనం అటే ఏకాగ్రతతో ఉండాలి. అంటే ఈ రకంగా మనం కాన్సన్ట్రేషన్ అనేది పెంచుకుంటే మన చదువులో కూడా మనకు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సేమ్ థింగ్. సో స్పోర్ట్స్లో ఉన్నవాళ్ళు, ఆటలలో ఉన్నవాళ్ళు చదువులు వెనుకబడతారని తల్లిదండ్రులు, టీచర్లు అనుకుంటే అంతకంటే తప్పు ఇంకోటి లేదు. స్పోర్ట్స్ ఆటలలో ఉన్నవాళ్ళు ఓకే, స్పోర్ట్స్ కోటాలో సీట్లు వచ్చి జాబ్స్ వచ్చి ఒక ఉంటుంది. రాని వాళ్ళకు కూడా తప్పకుండా చదువులో కూడా బాగా ముందుంటారు. కానీ ఆడుతున్నాం కదంటే మనం మొత్తానికి దాన్ని వదిలేయద్దు, చదువుకుంటూ బాగా ఆడాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ
సో కీప్ యువర్ ఫిట్నెస్. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.